బొమ్మల కథలు. మురళి శాంతమ్మ కొడుకు. ఏ పని చేయకుండా సొంత వ్యాపారాలు చేయాలని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఒక సామాన్య మధ్యతరగతికి చెందిన వ్యక్తి. శాంతమ్మ ఎంత నచ్చజెప్పినా వినకుండా సొంత వ్యాపారాలు చేయాలని అనవసరంగా డబ్బు వృధా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శాంతమ్మ మురళితో ఇలా అంది. మురళి, ఇంకా ఎన్నాళ్ళిలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలన్న వ్యామోహంలో సంపాదన లేకుండా ఖాళీగా ఉంటావురా? ఏదైనా ఉద్యోగం చూసుకుంటే నీ సంపాదన పెరుగుతుంది కదా. ఇలా ఖాళీగా ఎంతకాలమని ఉంటావు? నేను చెప్పేది విని ఏదైనా ఉద్యోగంలో చేరు. అమ్మా, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడటం నా వల్ల కాదు. నేను చేస్తే ఏదైనా పెద్ద వ్యాపారమే చేసి మన సమస్యలన్నీ తీరిపోయేలా చేస్తాను. అంతేగాని ఇలా చిన్న చిన్న ఉద్యోగాల కోసం నన్ను వెళ్ళమని ఇబ్బంది పెట్టద్దు. అయినా ఉద్యోగాలు చేస్తే మనకొచ్చేది జీతం మాత్రమే. అదే వ్యాపారం చేస్తే నేనే మరికొందరికి జీతాలు ఇచ్చేవాణ్ణవుతాను. అలా అని చెప్పి ఇప్పటి వరకు ఏవేవో వ్యాపారాలు చేస్తూ నష్టపోయావే తప్ప ఏనాడు రూపాయి సంపాదించింది లేదు. నేను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్విలా ఖాళీగా ఉంటే నీకు పిల్లనెవరిస్తారా? నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తే అది చూపించైనా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వే ఖాళీగా ఉంటే నీ పెళ్ళాన్నెలా పోషిస్తావని నలుగురు అనుకుంటే బాగోదు కదా. కాస్త నేను చెప్పేది విని ఏదో ఒక ఉద్యోగంలో చేరు. అమ్మా, పెళ్లి కోసమో నీకోసమో మరి దేనికోసమో నేను ఉద్యోగం చేయను. నేను త్వరలో కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టడానికి చూస్తున్నాను. దాని తర్వాత పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టద్దు. ప్రస్తుతం కోడిగుడ్ల వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంది. నువ్వు కొంచెం డబ్బు సమకూరిస్తే నేను వ్యాపారం మొదలు పెడతాను. అప్పుడు నువ్వు నా కొడుకు వ్యాపారం చేస్తున్నాడని చెప్పి నాకు పెళ్లి చెయ్యొచ్చు. వరకట్నం కూడా తీసుకోవచ్చు. అది సరేరా, ఇప్పుడు నీ వ్యాపారానికి నన్ను డబ్బెక్కడి నుంచి తెచ్చివ్వమంటావు? తండ్రి లేని పిల్లాడివని నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులిస్తూ ఉంటే ప్రతి వ్యాపారంలో నష్టపోతున్నావే గాని ఏనాడు నేనిచ్చిన డబ్బు తిరిగివ్వలేదు. ఇప్పుడు నీకు నేను డబ్బెక్కడి నుంచి తెచ్చివ్వను? అమ్మా, ఈ ఒక్కసారికి డబ్బు సద్దమ్మా. తర్వాత నేనే నీకు డబ్బు తెచ్చిస్తూ ఉంటాను. నా మీద నమ్మకం లేకపోతే నాకు వచ్చే వరకట్నంలో తీసుకో. నాకు మాత్రం ఇప్పుడు డబ్బు ఇవ్వమ్మా. బాగా మాటలు నేర్చావురా. ఇంకా సంబంధమే చూడలేదు గాని వచ్చే వరకట్నంలో డబ్బులు తీసుకోమంటున్నావా? ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఏం చేసుకుంటావో చేసుకోపో. అమ్మా 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 అమ్మా, అలా అనొద్దమ్మా. డబ్బులివ్వమ్మా అని శాంతమ్మను బ్రతిమాలి మారం చేసి డబ్బులు తీసుకుంటాడు. తన అనుకున్నట్టుగానే కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెడతాడు. ఒక దగ్గర గది అద్దెకి తీసుకుని అందులో తన స్నేహితుడితో కలిసి కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో కొంచెం ఆదాయం కనిపిస్తుంది. శాంతమ్మ మురళికి మంచి సంబంధం చూసి చంద్రికతో పెళ్లి జరిపిస్తుంది. చంద్రిక పెద్దగా చదువుకోలేదు. రైతు కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. తను కష్టపడి మనిషి. వ్యవసాయ పనులు, పాడి పంటల గురించి బాగా తెలిసిన మనిషి. పైగా ముందు జాగ్రత్త కలిగిన వ్యక్తి. పెళ్లైన దగ్గర్నుంచి చంద్రిక ఇంటి పనులన్నీ చేసుకుంటూ శాంతమ్మకు తోడుగా ఉంటుంది. మురళి కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కోడిగుడ్ల వ్యాపారం బాగా సాగుతూ ఉండగా మురళి స్నేహితుడు తనని వ్యాపారంలో మోసం చేస్తాడు. దానివల్ల మురళి కోడిగుడ్ల వ్యాపారం నష్టంలోకి జారిపోతుంది. ఏం చేయాలో తెలియని స్థితిలో మురళి కోడిగుడ్ల వ్యాపారాన్ని నిలిపేస్తాడు. మళ్లీ మురళి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఒకరోజు శాంతమ్మ ఇలా అంటుంది. మురళి, నీ స్నేహితుణ్ణి నమ్మి కోడిగుడ్ల వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయావు. ఇప్పుడైనా నా మాట విని ఏదైనా ఉద్యోగం చూసుకో. ఇప్పుడు నువ్వొక్కడివి కాదు, నీకు తోడుగా నీ భార్య ఉంది. నువ్వు తప్పకుండా సంపాదించి నీ భార్యను చూసుకోవాలి. ఇన్నాళ్ళు నా దగ్గరున్న కొంత సొమ్ముతో ఇప్పటి వరకు ఇల్లు గడిపాను. ఇక నా దగ్గర ఏమీ లేదురా. నాకు పనిచేసే ఓపిక కూడా లేదు. ఇక మా బాధ్యత కూడా నీదే. అమ్మా, నా గురించి నీకు పూర్తిగా తెలుసు. నేనేదైనా వ్యాపారమే చేయడానికి ఇష్టపడతాను గాని ఒకరి దగ్గర పనిచేయడం నాకిష్టం లేదు. నేను మళ్ళీ ఏదో ఒక వ్యాపారం మొదలు పెడతాను. అంతేగాని ఉద్యోగం మాత్రం చేయను. సరైన సమయం కోసం, మంచి ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు వ్యాపారం చేయాలని తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది కాదురా. ప్రతిసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో నష్టపోతున్నావు. ఇకనైనా జాగ్రత్త పడకపోతే చాలా కష్టం. తల్లి మాటలకి మురళి అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. శాంతమ్మ దగ్గరికి చంద్రికొచ్చి ఇలా అంటుంది.
అత్తయ్య గారు, ఆయన వ్యాపారం చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఉద్యోగం చేయమని అడగడం సరికాదు కదా. తను వ్యాపారం బాగానే చేశారు, కానీ తన స్నేహితుని వలన మోసపోయారు. ఆయనకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామండి. నీ భర్త మీద నీకు ప్రేమెక్కువని నాకు తెలిసే, కానీ వాడు నా కొడుకు. వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి వ్యాపారాలు చేయాలన్న కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడే గాని సరైన దారిలో నడవలేదు. ఇప్పటి వరకు చాలా డబ్బు వృధా చేశాడు. ఇలాగే చేస్తూ ఉంటే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకే ఇకనైనా మారమని సలహా ఇస్తున్నాను. కానీ ఏం చేస్తాం, వాడు వింటం లేదు. అత్తయ్య గారు, మీరేమీ అనుకోనంటే నాదొక సలహా చెప్పమ్మా. నీ మాట కాదంటానా? మీకు అభ్యంతరం లేకపోతే నేనొక గేదెను కొందామనుకుంటున్నాను. నేను చిన్నతనం నుండి పశువుల మధ్య పెరిగిందాన్ని. వాటిని మచ్చుక చేసుకోవడం నాకు సులువు. కనుక మీరు ఒప్పుకుంటే ఒక గేదెను కొని మన ఇంటి నుండి పాల వ్యాపారం చేద్దామని నేను అనుకుంటున్నాను. నిదానంగా ఆయనతో కూడా ఇదే వ్యాపారం చేయమని మనం చెప్దాం. పాల వ్యాపారంలో లాభాలు చూస్తే తనే ఈ వ్యాపారం చేయడానికి ఒప్పుకుంటారు. చాలా మంచి సలహా చెప్పావు చంద్రిక. ఈ మాత్రం ఆలోచన నా కొడుక్కుంటే ఈ పాటికి ఎప్పుడూ ధనవంతుడయ్యేవాడు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఎప్పుడూ నష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ విషయం వాడికి చెప్దాం. ఇద్దరూ కలిసి పాల వ్యాపారం చెయ్యొచ్చు. ఆ రోజు సాయంత్రం మురళి ఇంటికి రాగానే చంద్రిక, శాంతమ్మ మురళిని పిలుస్తారు. శాంతమ్మ మురళితో ఇలా అంటుంది. మురళి, నువ్వు నిత్యం వ్యాపారం చేస్తాను అని అంటూ ఉంటావుగా. నువ్వు వ్యాపారం చేయడానికి ఒక మంచి ఆలోచన వచ్చిందిరా. ఏంటమ్మా అది? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? గేదెలు తెచ్చి వాటి దగ్గర పాలు తీసి పేడ తీసి? అబ్బో, అంత కంపు! ఆ పని నేను చేయలేను. నాకిష్టం లేదు. అదంతా నేను చూసుకుంటానండి. మీరు పాలు తీసుకెళ్లి అమ్ముకొనొస్తే చాలు. గేదెల దగ్గర చాకిరీ మొత్తం నేను చూసుకుంటాను. ఓహో, ఈ పాల వ్యాపారం ఆలోచన తమరిదా? నేనెలాగో మా అమ్మ మాట వినడం లేదని నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావా? అది కాదండి. మీరు వ్యాపారమే చేస్తా అని భీష్మించు కూర్చున్నారు. అదేదో పాల వ్యాపారమే చెయ్యొచ్చు కదా. అంతేలే, చిన్నప్పటినుంచి గేదెల మధ్య పశువుల మధ్య పెరిగిన దానివి. కాస్తైనా చదువుకొనుంటే నా బాధ నీకు అర్థమయ్యేది. పోయి పోయి పశువుల దగ్గర చాకరీ చేయమంటావా? నేను చేయను అని మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురళి మాటలకి చంద్రిక బాధపడుతుంది. శాంతమ్మ చంద్రికని ఓదార్చి, చంద్రిక, నువ్వేం బాధపడకమ్మా. వాడంతే, చెప్పిన మాట అస్సలు విండు. కానీ నీ ఆలోచన నాకు నచ్చింది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు సొంతంగా పాల వ్యాపారం చెయ్యి. నీకు తోడుగా నేనుంటాను. వాడి మాటలు అస్సలు పట్టించుకోకు. సరే అత్తయ్య, నేనింట్లో ఖాళీగా ఉండకుండా పాల వ్యాపారం చేస్తాను. ఈ వ్యాపారంలో లాభాలు చూపించి ఆయనతో కూడా పాల వ్యాపారమే చేయిస్తాను. శభాష్ కోడలా, నువ్వు కనుక ఇది నిరూపించుకోగలిగితే వాడు చచ్చినట్టు నీ మాట వింటాడు. మరుసటి రోజు చంద్రిక తన దగ్గరున్న బంగారు గాజులమ్మి ఒక గేదెను కొంటుంది. ఇంటి పెరట్లో గేదెను సాకుతూ చిన్నగా పాల వ్యాపారం మొదలు పెడుతుంది. మొదట్లో లాభాలు తక్కువగా ఉన్నా కొద్ది కొద్దిగా తన వ్యాపారం పుంజుకుంటుంది. మరొక వైపు మురళి తన ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఖాళీగానే ఉంటాడు. చంద్రిక పాల వ్యాపారం పెరిగి ఆదాయం పెరిగేసరికి చంద్రిక మరొక 2 గేదెలను కొంటుంది. పాల వ్యాపారం చేస్తూ ఊర్లో మంచి పేరు సంపాదిస్తుంది. ఒకరోజు మురళి, శాంతమ్మ, చంద్రిక ఇంట్లో ఉండగా మురళి దిగులుగా కూర్చొనుంటాడు. మురళి, ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు? ఎందుకో నీకు తెలీదా? ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసిరాక ఉన్నదంతా పోగొట్టుకొని ఇలా కూర్చున్నాను. అందుకే నేను నీకు మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే నా మాట వినకుండా వ్యాపారాలు చేస్తూ డబ్బు మొత్తం నాశనం చేశావు. నీ భార్య చంద్రికను చూడు. తన చేతి గాజులమ్మే గేదెను కొని పాల వ్యాపారం మొదలుపెట్టింది. ఈ రోజున 3 గేదెలతో వ్యాపారం చేసే స్థాయికి పెరిగింది. కొత్త బంగారు గాజులు కొనుక్కుంది. ఈ రోజు మన ఇల్లు గడుస్తోంది అంటే దానికి కారణం నీ భార్య చేస్తున్న పాల వ్యాపారం. నాక్కూడా నగలు కొంది కానీ నీకు చెప్పలేదు. అవునమ్మా, నువ్వు చెప్పిన మాట వినక నేను చాలా తప్పు చేశాను. అది నా భార్యను చూశాకే నాకు తెలిసింది. వ్యాపారం చేయాలన్న వ్యామోహంతో ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో పట్టించుకోకుండా చాలా డబ్బు వృధా చేశాను. నా తప్పుడు నిర్ణయాల వల్ల నిన్ను కూడా బాధ పెట్టాను. పాల వ్యాపారం మంచిది కాదని, గేదెలు పేడ అని చంద్రికని బాధ పెట్టాను. ఇప్పుడు నేను నా తప్పు తెలుసుకున్నానమ్మా.
కానీ నా తప్పు నేను తెలుసుకునేసరికి చాలా నష్టపోయాను. అందుకే దిగులుగా కూర్చున్నాను. పర్వాలేదులేరా, ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. ఇక మీదట మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ పాల వ్యాపారాన్ని చేయండి. ప్రతిరోజు నీ భార్య నీ గురించే దిగులు పడుతూ ఉంటుంది. నీకు వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడుతున్నావని, తొందరపాటు వల్ల ఎటువంటి తప్పు చేస్తున్నావో అని ప్రతిరోజు భయపడుతూ ఉంటుంది. కానీ చివరికి నువ్వు నీ తప్పు తెలుసుకొని మార్పు కోరుకుంటున్నావు. చంద్రిక, నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించు. ఇక మీదట నేను మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. మన ఇంటి గౌరవం నిలబెట్టే విధంగా ఈ పాల వ్యాపారాన్ని మెరుగుపరుద్దాం. నువ్వు చెప్పినట్టుగానే నేను ప్రతి పని చేస్తాను. ఏవండి, మీరు నన్ను ఇంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ వ్యాపారం. నేను ఈ వ్యాపారం మీ పేరుతోనే చేస్తున్నాను. మీరు సరిగ్గా చూసుండ్రు, బయట మురళి పాల కేంద్రం అని రాయించుంచాను. మీరు కూడా మాతో కలుస్తాను అంటే మరో 4 గేదెలు కొని మన పాల వ్యాపారాన్ని పై స్థాయికి పెంచుదాం. నేనొక్కదాన్నే కాబట్టి 3 గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాను. మీరు కూడా కలిస్తే నాకింకా అండ, ధైర్యం పెరుగుతాయి. ఇంటి దగ్గర, గేదెల దగ్గర పని మొత్తం నేను చూసుకుంటాను. పాల కేంద్రంలో పాల విక్రయం మీరు చూసుకోండి. ఇక ఆదాయం, వచ్చే లెక్కలంతా అత్తయ్య చూసుకుంటారు. మీరేమంటారు? ఇన్నాళ్ళు బయట వ్యక్తుల్ని నమ్మి వ్యాపారం చేసి నష్టపోయాను. నా ఇంట్లో ఇంత సహకారం ఉండగా నేను బయట వ్యక్తుల సహవాసం చేసి మోసపోయాను. ఇక మీదట మీ మాటే నా మాట. ఎన్నో ఏళ్లుగా నీలో మార్పు తీసుకురావాలని నేనెన్నో ప్రయత్నాలు చేశాన్రా. కానీ నా వల్ల కాలేదు. ఆఖరికి నీ పెళ్ళాం వల్ల అయింది. ఇన్నాళ్లకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మీరెటువంటి ఇబ్బందులు లేకుండా కలకాలం పాలు నీళ్లలా కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను. అదేం లేదమ్మా, నీ మాట కూడా వింటున్నాను కదా. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావురా? ఇప్పుడు నీ పెళ్ళాం వచ్చింది కాబట్టి వింటున్నావు. అంతేలే, ఎంతటి మగాడైనా పెళ్ళాం చెబితే వినాలి. అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. తర్వాత నుండి చంద్రిక చెప్పిన విధంగా మరో 4 గేదెలను కొని తమ పాల వ్యాపారాన్ని చుట్టుపక్కలున్న గ్రామాలన్నింటి దాకా విస్తరింపజేస్తారు. ఆ రోజు నుంచి మురళి పేరు పాలమురళిగా మారిపోతుంది. రామాపురంలో లతా, గీత అనే 2 అక్కచెల్లెళ్లున్నారు. వారికి చిన్నతనం నుండి నగల మీద విపరీతమైన మోజుండేది. కాని వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. నిత్యం నగలు ధరించాలి, గొప్పగా తిరగాలి అని కలలు కంటూ ఉండేవాళ్లు. కాని వారి తల్లిదండ్రులు గోపన్న, సీతమ్మ వారికి సరైన సంబంధాలు చూసి పెళ్లి చేసేయాలని చూస్తూ ఉంటారు. కాని వీరికి ధనవంతుల పిల్లల్ని చేసుకోవాలని, పెద్ద పెద్ద భవంతుల్లో తిరగాలని తీరని కలలు ఉండేవి. వీరి తల్లిదండ్రులది బంగారు నగలకి మెరుగులు దిద్దే వృత్తి. చుట్టుపక్కల ధనవంతులు వీళ్ల దగ్గరే బంగారు నగలకు మెరుగులు పెట్టిస్తూ ఉంటారు. వాటిని చూసిన ప్రతిసారి లలిత, గీతలకు నగలపై అత్యాశ ఎక్కువైపోతూ ఉంటుంది. ఓసారి పక్క ఊరు మోతుబరి తన కూతురి వివాహం కోసం నగలకు మెరుగు పెట్టించేందుకు వీళ్ల దగ్గరకొస్తాడు. గోపన్నా, ఇవిగో, ఇవి మా తాతల కాలం నాటివి. మా వంశపారంపర్యంగా ఉపయోగిస్తున్న నగలు. వీటికి చక్కగా మెరుగులు దిద్దివ్వండి. త్వరలో నా కూతురు వివాహం జరగబోతోంది. చాలా అందంగా కనిపించాలి. అప్పుడు గోపన్న, తప్పకుండా అయ్యా. నా చేతి పనితనం మీకు తెలియంది కాదు. వీటికి చక్కగా మెరుగులు దిద్ది కొత్త వాట్ల మెరిసేలా చేసి మీకు అప్పగిస్తాను. ఇవి ధరించిన తర్వాత మీ అమ్మాయి రాకుమార్లా ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. నీ గురించి నాకు తెలీదా చెప్పు? వీటికి త్వరగా మెరుగులు దిద్దివ్వు. పెళ్లికి ఎంతో సమయం లేదు కాబట్టి ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అంత మంచిది. అలాగేనయ్యా, వీలైనంత తొందరగా చేసిస్తాను. పని పూర్తయిన తర్వాత శ్రమ అనుకోకుండా కొంచెం వాటిని మా ఇంటికి తీసుకొచ్చివ్వు. నేను పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉన్నాను. ఇక్కడికొచ్చి తీసుకువెళ్ళడానికి సమయం పడుతుంది కనుక నువ్వే తీసుకొచ్చివ్వు. అలాగేనయ్యా, తప్పకుండా. మీ ఇల్లు నాకు తెలుసు. నేనే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తాను అని చెప్పి గోపన్న నగలు తీసుకుంటాడు. మోతుబరి వెళ్ళిపోతాడు. గోపన్న తన కూతుళ్ళు లతా, గీతల్ని పిలుస్తాడు. అమ్మా, లతా, గీత, మీ ఇద్దరూ ఒకసారి ఇలా రండి. లతా, గీత ఇద్దరూ గోపన్న దగ్గరకొస్తారు. గోపన్న ఆ నగల్ని వారి చేతికిస్తాడు.
వాటిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయి లత ఇలా అంటుంది. నాన్నగారు, మేమెప్పటినుంచో నగల గురించి అడుగుతున్నామని మాకోసమే నగలు చేయిస్తున్నారా? నాన్నగారు, నిజంగా మాకోసమేనా ఈ నగలు? కాస్త పాతవిగా కనిపిస్తున్నాయి. ఏం పర్వాలేదు, వీటికి నేనే మెరుగులు దిద్దుతాను. అమ్మా, తల్లులు, మీ నగల పిచ్చి నాకు తెలుసు. ఇవి నేను మీకోసం చేసేవి కాదు. పక్క ఊరి మోతుబరి తన కూతురు పెళ్లి కోసం వీటికి మెరుగులు దిద్ది ఇవ్వమని వెళ్లారు. మనకు మెరుగులు దిద్దే పని మాత్రమే వచ్చింది. నగలు మనవి కాదు. మీరు నగల మీద మోజుతో కనిపించిందల్లా మందే అనుకుంటే తప్పు. ముందు వాటిని లోపల పెట్టండి. వాటికి మెరుగులు దిద్ది మళ్ళీ ఆ మోతుబరి గారికి అందించాలి. అయ్యో నాన్నగారు, ఇవి మనవి కాదా? ఇవి మాకు కాదా? మమ్మల్ని ప్రేమగా పిలిచి మా చేతిలో పెడితే ఇవి మాకే అనుకున్నాం కదా. తల్లి, నేను నగలకు మెరుగులు దిద్దేవాణ్ణి మాత్రమే. నేను జీవితాంతం కష్టపడినా కూడా ఇన్ని నగలు సంపాదించలేను. కాబట్టి మీరు కలలు కనడం మానేసి బయట జీవితాన్ని చూడండి. అక్కడికి సీతమ్మొస్తుంది. ఆడపిల్లలకి నగల మీద ఆశ ఉండడంలో తప్పులేదు. కాని మీలాగా అత్యాశ ఉండకూడదు. నిత్యం నగలు నగలు అని కలవరిస్తూ రాన్రాను పిచ్చివాళ్లలా తయారవుతున్నారు. అమ్మా, ఆశపట్టంలో తప్పులేదు కదా. ఆ మాత్రానికి మమ్మల్ని పిచ్చివాళ్ళు అంటావా? అంది లత. మీరు పిచ్చివాళ్లు కాదే, పిశాచాలు. నోరు మూసుకొని వాటిని తీసుకెళ్లి లోపల పెట్టండి అని సీతమ్మ అనేసరికి ఇద్దరూ నగలు తీసుకొని లోపలికెళ్తారు. వెళ్ళిన తర్వాత సీతమ్మ గోపన్నతో ఇలా అంటుంది. ఏవండి, వీళ్ళకి రాను నగల పిచ్చి ఎక్కువైపోతుంది. ఈ పిచ్చితో వీళ్ళేం చేస్తారో ఏమో అని నాకు భయమేస్తోందండి. ఎప్పుడూ నగలు నగలు అంటూ కలలు కంటూనే ఉంటారు. మనం ఆడపిల్లల్ని కన్నాం, కాని వాళ్ల కోరికలు తీర్చేంత స్థోమత మనకి లేదు. కనీసం కల్లోనైనా బతకనివ్వు. అలా వాళ్ళిద్దరూ తమ పేదరికాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం లత పరిగెత్తుకుంటూ వచ్చి గీతతో ఇలా మాట్లాడుతుంది. గీతా, 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 రాత్రి నాకు భలే కలొచ్చిందే తెలుసా? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందక్కా? అది నీకు చెప్దామని పరుగు పరుగున నీ దగ్గరకొచ్చాను. చెప్పనా? నేను వద్దన్నా నువ్వెలాగో చెప్తావు కనుక అదేంటో చెప్పక్కా. నాన్న నాకోసం స్వయంవరం ప్రకటించాడు. నన్ను చేసుకోవడానికి చాలామంది రాకుమారులు వచ్చారు. వారితో పాటు బోలెడు నగలు తీసుకొనొచ్చారు. వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎదురు కట్నం ఇచ్చేందుకు రత్నాలు, వైఢూర్యాలు సంచులు సంచులుగా తీసుకొచ్చి మన ఇంటి ముందు రాసుల కింద పోశారు. నాన్నగారు వాళ్ళందరికీ ఒక పోటీ పెట్టారట. ఆ పోటీలో గెలిచేందుకు రాకుమారులంతా తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ గెలవలేదు. చివరికి వచ్చిన రాకుమారులందరూ తెచ్చిన రాసులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకీ నాన్నగారు ఆ రాకుమారులకు పెట్టిన పోటీ ఏంటక్కా? మన ఇంటికొచ్చిన పాత నగలకి మెరుగు పెట్టమని రాకుమారులకి నాన్నగారు పోటీ పెట్టారు. పాపం రాకుమారులకి ఆ పని రాక ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. లత చెప్పిన దానికి గీత పగలబడి నవ్వుతూ, నీ కలలో కూడా నాన్న రాకుమారులకి పాత నగలకి మెరుగులు పెట్టమని పోటీ పెట్టాడా? అలాంటప్పుడు నిన్ను చేసుకోవడానికి రాకుమారులు ఎందుకొచ్చారక్కా? ఏమోనే, వాళ్ళకేం పనిలేదేమో, అందుకే నా కల్లోకొచ్చారు. ఇంతలో అక్కడికి సీతమ్మ వస్తుంది. ఆ మీ అక్క చెల్లెళ్ల ముచ్చట్లు పక్కన పెట్టి నిన్న ఆ మోతుబరిగారు ఇచ్చిన నగలకి మెరుగులు పెట్టే పని చూడండి. మీ నాన్నగారు ఆయనకి మాటిచ్చారు, వీలైనంత త్వరగా వాటికి మెరుగు పెట్టి తిరిగి తీసుకొచ్చేస్తా అని. వెళ్ళి ముందా పని చూడండి. చూసావా గీత, అమ్మ ఎప్పుడూ మన సంతోషానికి అడ్డుపడుతూనే ఉంటుంది. కనీసం కలలు కూడా ప్రశాంతంగా కననివ్వడం లేదు. ఈ పెద్దవాళ్లున్నారే, మన పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరక్కా అనుకుంటూ ఇద్దరూ లోపలికెళ్తారు. లత, గీత, గోపన్న ముగ్గురూ కలిసి ఆ నగలకి మెరుగు పెట్టి కొత్త వాట్లా తయారు చేస్తారు. మొత్తం నగలన్నీ పూర్తి చేసేసరికి 3 రోజులు పడుతుంది. మరుసటి రోజు వాటిని తీసుకువెళ్లి మోతుబరికి అప్పచెప్దాం అనుకుంటాడు గోపన్న. వాటన్నిటినీ ఒక పెట్టెలో పెట్టి భద్రంగా దాచిపెడతాడు. మరుసటి రోజు ఉదయం అనుకోకుండా ఆ మోతుబరి గోపన్న ఇంటికొస్తాడు. గోపన్నా, పెళ్లి పనుల మీద ఇటువైపు వెళ్తూ మీ ఇంటికొచ్చాను.
నీకిచ్చిన నగల పని పూర్తయితే తీసుకొని వెళ్తాను. మీరు చెప్పిన పని నేను నిన్ననే పూర్తి చేశానయ్యా. ఈరోజు మీ ఇంటికే వద్దామని బయలుదేరుతున్నాను. ఈలోగా మీరే మా ఇంటికొచ్చారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. తీసుకొని వెళ్దురుగాని, ఇక్కడే కూర్చోండి. నేను లోపలికెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి మోతుబరిని అక్కడ కూర్చోమని చెప్పి గోపన్న లోపలికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ నగల పెట్టి ఉండదు. కంగారు పడుతూ సీతమ్మని పిలుస్తాడు. సీతా, సీతా, ఇక్కడ నగలు పెట్టాను. ఏమైంది? కనిపించటం లేదు. నువ్వేమైనా తీసావా? లేదండి, నేనైతే తీయలేదు. అయినా మీరు నిన్ననే మొత్తం సిద్ధం చేసి పెట్టారు కదా, ఇక్కడే పెట్టారా? ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయారా? లేదే, మొత్తం సిద్ధం చేసి ఒక పెట్టెలో పెట్టి ఇక్కడే పెట్టాను. కాసేపట్లో ఆ మూతుబరి గారింటికి బయలుదేరదాం అనుకున్నాను. ఈలోగా ఆ మూతుబరి గారి మన ఇంటికొచ్చారు. ఇప్పుడు నగలు అడుగుతున్నారు. ఇక్కడ పెట్టి నగలు కనిపించటం లేదు. ఒకసారి ఇల్లంతా సరిగ్గా చూడు. గోపన్న సీతమ్మ ఇల్లంతా వెతుకుతారు. కాని నగల పెట్టే ఎక్కడా కనిపించదు. అవును, మన పిల్లలేరి కనిపించటం లేదు. ఎక్కడికెళ్లారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారండి. ఎక్కడికెళ్లారో ఏమో తెలీదు. ఒకవేళ నగలపై మోజుతో వాళ్ళేవైనా తీశారంటారా? నగలు మొత్తం వాళ్లే సిద్ధం చేశారే. అలాంటిది వాళ్ళు నగలు తీశారు అంటే నేను నమ్మను. అయినా ముందు వాళ్ళెక్కడున్నారో చూడు. సీతమ్మ గోపన్న ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉండగా మోతుబరికి అనుమానం వస్తుంది. మోతుబరి సీతమ్మ గోపన్నను పిలిచి, గోపన్నా, ఎందుకో కంగారు పడుతున్నట్టున్నావు. ఏం జరిగింది? గోపన్నకేం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. అదేం లేదు బాబుగారు, నగల పెట్టే పిల్లలు ఇక్కడే ఎక్కడో పెట్టారు. అది కనిపించటం లేదు. అందుకే పిల్లల కోసం వెతుకుతున్నాము. ఏంటి? నేనిచ్చిన నగలు కనిపించటం లేదా? పైగా మీ పిల్లలు కూడా కనిపించటం లేదా? అంటే మా నగలు తీసుకొని పారిపోయారా? బాబుగారు, అలాంటి మాటలు అనకండి. మా పిల్లలు అలాంటి వారు కాదు. మీ పిల్లలకి నగలపై మోజెక్కువ అని ఈ ఊర్లో అందరికీ తెలుసు. నిత్యం నగలు నగలు అంటూ కలలు కంటూ ఉంటారు. ఇప్పుడు చేతికి దొరికేసరికి తీసుకొని పారిపోయారు. కాదంటే నీ పిల్లలు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు? బాబుగారు, తొందరపడి మాట జారకండి. మేం నిత్యం నగలతోనే పనిచేస్తూ ఉంటాం. ఏనాడు తప్పు చేయలేదు. ఈ ఊర్లో ఎవరిని అడిగినా మా గురించి చెప్తారు. బాబుగారు, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళరండి. ఇక్కడే ఎక్కడో ఉంటారు. నేను వాళ్ళని తీసుకొని వస్తాను. తొందరపడి మా పిల్లల్ని అనుమానించకండి అని తిరిగి చూడగా లతా గీతలు నగల పెట్టెతో ఇంటికొస్తారు. సీతమ్మ కంగారుగా వాళ్ళ దగ్గరికెళ్ళి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారే? అయినా ఈ నగల పెట్టెని ఎక్కడికి తీసుకుని వెళ్లారు? ఇది కనపడక మీ నాన్నగారు ఇందాకట్నుంచి కంగారు పడుతున్నారు. ఇవి పెళ్లికి తీసుకెళ్లవలసిన నగలు కదమ్మా. అందుకే అమ్మవారి గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తీసుకొచ్చాం. ఈ నగలు ధరించిన పెళ్లి కూతురు క్షేమంగా అత్తవారింట్లో ఉండాలని, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూడమని ఆ అమ్మవారికి పూజ చేయించాం. గీత మాటలు విన్న మోతుబరి సిగ్గుతో తలదించుకుంటాడు. గోపన్న గీత చేతిలో నగల పెట్టి తీసుకుని మోతుబరి చేతికిస్తాడు. మోతుబరి వాటిని తీసుకొని, తల్లి, చిన్నపిల్లలైనా చాలా మంచి పని చేశారు. పెళ్లి జరగబోతున్న నా కూతురు జీవితం బావుండాలని ఆ అమ్మవారిని పూజించారు. కాని తండ్రి స్థానంలో ఉన్న నేను మిమ్మల్ని అకారణంగా అనుమానించాను. ఈ నగలు తీసుకొని మీరు పారిపోయారని దూషించాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. పెద్ద మనసుతో నన్ను మన్నించండి. బాబుగారు, మాకు నగల మీద ఆశ ఉన్నమాట నిజమే. కాని దొంగతనం చేసి వాటిని సాధించాలన్న దుర్బుద్ధి మాకు లేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచలేదు. మాకున్నంతలో మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగానే పెంచుతున్నారు. మాకెటువంటి లోటు లేదు. మీరు పెద్దవారు, మమ్మల్ని మన్నించమని అడగద్దు. ఈ నగలు తీసుకువెళ్ళి మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించండి. మేం కూడా మీ అమ్మాయి లాంటి వాళ్ళమే అని గుర్తించండి. తొందరపడి మాలాంటి వాళ్ళని చిన్న చూపు చూడకండి. గీత మాటలకి మోతుబరి గోపన్న సీతమ్మలతో ఇలా అంటాడు. మీరు వజ్రాల్లాంటి ఆడపిల్లల్ని కన్నారు. నేనే తొందరపడి నోరు జారాను. కాని మీ పిల్లలు మీ పరువు నిలబెట్టేవాళ్లే కాని పరువు పోయే పనిచేసేవాళ్లు కాదని నాకు అర్థమైంది. నా తొందరపాటుతనానికి నన్ను మన్నించండి. మీరందరూ కూడా నా కూతురు పెళ్లికి తప్పకుండా రావాలి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నా కూతురు అత్తవారింట్లో క్షేమంగా ఉంటుంది అని వాళ్ళందర్నీ పెళ్లికి ఆహ్వానించి
నగలు మెరుగుదిద్దినందుకుగాను వారికి కొంత డబ్బిచ్చి మోతుబరి వెళ్ళిపోతాడు. లతా గీతల్ని చూసి సీతమ్మ గోపన్నలు పొంగిపోతారు. మళ్ళీ ఎప్పట్లానే వారి జీవనం కొనసాగుతుంది. లతా గీతలు నగల కోసం కలలు కంటూనే ఉంటారు.